మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఈ విపత్తు మ్యాన్ మేడ్ డిజాస్టర్ అంటూ జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా ఎద్దేవా చేస్తూ ఉన్నారు. సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలం అంటూ జగన్మోహన్ రెడ్డి పదే పదే ఆరోపిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఒక ట్వీట్ కూడా చేశారు, ఒక 8 అంశాలతో. కానీ వాస్తవంగా చూసుకుంటే ఏం జరుగుతోంది? 10 రోజులుగా వరద ప్రభావిత ప్రాంతాల్లోనే చంద్రబాబు నాయుడు ఉంటూ ఉన్నారు. సీఎంఓను కూడా కృష్ణా జిల్లా కలెక్టరేట్కు మార్చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికీ కొన్ని గంటల పాటు చంద్రబాబు నాయుడు ఆ వరదలో ఆ స్లమ్ ఏరియాస్లో బాధితుల తరపున బాధితులకు సహాయం చేసే పనిలో ఆయన చాలా బిజీగా ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. మనం చూస్తూ ఉన్నాం, ఒక ముఖ్యమంత్రి 74 ఏళ్ల వయసులో ఆ రకంగా బాధితుల పక్షాన నిలబడుతూ ఉన్నారు. ఏ వెహికల్ దొరికితే ఆ వెహికల్లో ఆయన వెళ్తూ ఉన్నారు. ఆయన ఒక బుల్డోజర్లో ఆ వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న విజువల్స్ని మనం చూడొచ్చు. సో ఎన్నికలు అయిపోయాయి, మనకి మ్యాండేట్ ఇచ్చేశారు, అద్భుతమైన మ్యాండేటు. సో ఇంకా 5 ఏళ్ల దాకా ఎన్నికలు లేవు కదా అని చెప్పి చంద్రబాబు నాయుడు లైట్ తీసుకోలే. ఆయన చేయాల్సింది ఏంటో ఆయన చేస్తూ ఉన్నారు. సో వరద ఆల్ ఆఫ్ ఎ సడన్ ఎలా వచ్చేసింది బుడమేరకు అనే దాని మీద భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. సో అప్పటికప్పుడు అలర్ట్ చేసే ప్రయత్నం చేసినా కూడా సో రూమర్లు అంటే వదంతులు స్ప్రెడ్ అయ్యి అది వేరే రకంగా వెళుతోంది. కాబట్టి సో 2 లక్షల మందిని ఓవర్ నైట్ తరలించే పరిస్థితి ఉండదు. కాబట్టి అప్పుడు అలర్ట్ చేయలేదు అన్నది అధికారులు కొంతమంది చెప్తోన్న మాట. కానీ తర్వాత ఏం చేయాలి? ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. బట్ వన్స్ ఎఫెక్ట్ అయినప్పుడు ఏం చేయాలి అనే దాని మీద యుద్ధ ప్రాతిపదికన అధికారులతో సమీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ కూడా డిప్యూటీ సీఎం ఆయన తన శ్రేణుల్ని అప్రమత్తం చేశారు, పిలుపునిచ్చారు. మీరు అండగా ఉండండి, నా బర్త్డే చేసుకోవద్దు, నా బర్త్డే సెలబ్రేట్ చేసే ఖర్చుతో వరద బాధితులకు అండగా నిలవండి అంటూ జన సైనికులకు పిలుపునిచ్చిన పరిస్థితి. సో జన సైనికులు కూడా చాలా ప్రాంతాల్లో మనం చూస్తూ ఉన్నాం. అక్కడ అంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ తెలంగాణ నుంచి కూడా చాలామంది వెళ్ళి అక్కడ వాళ్ళకి ఆదుకున్న పరిస్థితి కనిపిస్తోంది. సో చాలామందికి జన సైనికులు, జనసేన నాయకులు కూడా మనం చూస్తూ ఉన్నాం క్లియర్గా. జనాలకి తిండి లేకపోతే ఆహార ప్యాకెట్లు ఇస్తూ ఉన్నారు, అంతా ఓకే. కానీ పశువుల సంగతి ఏంటి? సో పశుగ్రాసాన్ని కూడా జన సైనికులు అందించిన విజువల్స్ మనం క్లియర్గా చూస్తూ ఉన్నాం. సో బాధితులకు అండగా నిలవాలని శ్రేణులకు జనసేనాని పిలుపునిచ్చారు. అధినేత పిలుపుతో జన సైనికులు కథలు వచ్చారు. అలాగే వరద ప్రభావిత ప్రాంతాలకు పవన్ కళ్యాణ్ రాలేదు ఏంటి అంటూ రోజా కమెంట్ చేశారు. వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత ఘోర పతనం తర్వాత ఆ నాయకులు రోడ్ల మీదకి రావడానికి ఎందుకో సాహసించడం లేదు. ఇన్ని కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం విఫలం చెందింది సాయం అందించడంలో, ఇది చేతకాంతనం అంటూ జగన్మోహన్ రెడ్డి ట్వీట్లు చేస్తూ ఉన్నారు. కానీ మరి 40% ఓట్ షేర్ వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తూ ఉన్నారు, ఆ పార్టీ నాయకులు ఏం చేస్తూ ఉన్నారనే ప్రశ్న కూడా మనకి రేజ్ అవుతున్న పరిస్థితి. వరద ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎక్కడా కనిపించలేదు. జగన్మోహన్ రెడ్డి 2 సార్లు విజయవాడ వచ్చినప్పుడు మాత్రమే కొంతమంది నాయకులు జగన్మోహన్ రెడ్డితో కనిపించిన పరిస్థితి. అండ్ ఇంకొకటి చాలా విస్తుగొరిపే వార్త ఇది. ప్రకాశం బ్యారేజ్ను డ్యామేజ్ చేసే కుట్ర చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేది ప్రభుత్వ ఆరోపణ. సో వరద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి 10 రోజులుగా. ఇప్పుడు సాధారణ స్థితికి వచ్చేసిన పరిస్థితి కనిపిస్తోంది. వాటర్ వెళ్ళిపోయింది, సో బురద మిగిలింది. ఆ బురద చుట్టూ ఇప్పుడు రాజకీయం కొనసాగుతున్న పరిస్థితి. సో దీని మీద డిస్కస్ చేద్దాం. మనతో ఉన్నారు విజయవాడ వాసి. ఈ ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాలో చాలా అగ్రెసివ్గా అధినేత పిలుపు మేరకు అక్కడ సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్న జనసేన పార్టీ వీర మహిళ రావి సౌజన్య గారు. అలాగే మనం చూస్తున్నాం పక్క బాక్స్లో విజువల్స్. కోనసీమ ప్రాంతం నుంచి విజయవాడ పరిసర ప్రాంతాలకు పశుగ్రాసాన్ని తీసుకువెళ్ళి అక్కడ రైతులకు అందించిన లింగోలు పండుగారు కూడా మనతో జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో బొలిశెట్టి శ్రీనివాస్ గారు తాడేపల్లిగూడెం జనసేన పార్టీ ఎమ్మెల్యే కూడా మనతో ఈ డిబేట్లో జాయిన్ అవుతారు. ముందుగా రావి సౌజన్య గారు నమస్కారం. మీరు మీ అధినేత పిలుపు మేరకు చాలా ఎఫర్ట్ పెట్టారు. మీరు మాత్రమే కాదు, జన సైనికులందరూ కదిలారు, వీర మహిళలందరూ కదిలారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీ నాయకులందరూ కూడా విజయవాడలోనే ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. బట్ ఇక్కడ ప్రతిపక్షం కొన్ని ఆరోపణలు చేస్తోంది. దానికి కూటమి తరపున మీరు ఆన్సర్ చేయాల్సిన పరిస్థితి. సాయం అందించడంలో ఇంత చేతగాని తనమా అంటూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. మరి జగన్మోహన్ రెడ్డి గారికి
మీ కూటమి ప్రభుత్వం చేసిన దానిలో చేతకాంతనం కనిపిస్తోంది? మీ ఆన్సర్ ఏంటి దీనికి సౌజన్య గారు? రవిశంకర్ గారు, మీకు అలాగే ప్యానెల్ లోని సభ్యులకి నా నమస్కారాలండి. నిన్న నేను కూడా చూశాను జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ట్వీట్ ఎలా ఉంది ఏంటి అనేది. చాలా క్లుప్తంగా పరిశీలించినట్టయితే అసలు ఇంత అసమర్థత లేకపోతే చేతకాంతనమా అంటానికి ముందు అసలు నిజంగా ఇప్పుడు కనుక కూటమి ప్రభుత్వం లేకుండా